యాగా న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూకి స్వాగతం. ఈ ఇంటర్వ్యూలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నటువంటి కరోనా థర్డ్ వేవ్ ఇది చాలా ఆందోళన పుట్టించే అంశం. ఎందుకు అంటే ఈ కరోనా థర్డ్ వేవ్కి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది చిల్డ్రన్స్ అని చెప్తున్నారు. అయితే ఇప్పుడున్న ఈ కరోనా థర్డ్ వేవ్ నుంచి మన పిల్లల్ని ఎలా రక్షించుకోవచ్చు, కరోనా థర్డ్ వేవ్ పిల్లలకి సోకినట్టుగా మనం ఎలా గుర్తించవచ్చు, పిల్లల్లో ఎలాంటి లక్షణాలు వస్తాయి అనే అంశాలపైన వివరణ ఇవ్వడానికి ప్రముఖ ప్రభుత్వ వైద్యులు, కరోనా కోవిడ్ కేసులు మొదటి నుంచి ఆయన పర్యవేక్షణలో ఆయన ఎన్నో కేసులను చూశారు, ఆ కేసులను డీల్ చేశారు, సక్సెస్ఫుల్గా ఎంతో మంది ప్రాణాలను ఆయన పరిరక్షించారు. అలాంటి మన ప్రభుత్వ వైద్యులు డాక్టర్ విజయ్ శేఖర్ గారితో మనం ఇప్పుడు సంభాషించి ఆ వివరాలు తెలుసుకుందాం. యావత్ భారతదేశం అంతా కూడా బాగా ఆందోళన పుట్టిస్తున్న అంశం కరోనా థర్డ్ వేవ్. ఈ థర్డ్ వేవ్కి సంబంధించి పిల్లలే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు అంటున్నారు. సో పిల్లల్లో ఈ కరోనా ఎఫెక్ట్ ఉంది అని ఎలాంటి లక్షణాల ద్వారా మనం గుర్తించవచ్చు సార్? ఈరోజు మనం చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వ్యాధి ఏ విధంగా ప్రబలం ఉందో మనందరికీ తెలిసిన విషయమే. 2020 సంవత్సరం అంతా మనం కరోనా బారిన పడడం జరిగింది. సరే తగ్గుముఖం పడుతుందన్న సమయంలో మళ్ళీ సెకండ్ వేవ్ ప్రారంభించడం జరిగింది. ఇక సెకండ్ వేవ్లో మళ్ళా చాలామంది కరోనా వ్యాధితో బాధపడడం, అదేవిధంగా ఆ కరోనా వ్యాధితో చనిపోవడం కూడా జరిగింది. ఇది ఇలా జరుగుతుంటుండగానే మళ్ళా ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుందన్నటువంటి విషయం మరి మనం చూస్తూ ఉన్నాం. సో థర్డ్ వేవ్ అన్నది రావడానికి ఈ సెకండ్ వేవ్ ముగుస్తుంది అన్న సమయంలో థర్డ్ వేవ్ ప్రారంభించడం జరుగుతుంది అన్నటువంటి ఊహాగానాలు ఎంతో ఉన్నాయి. ఈ యొక్క WHO అధ్యయనం కూడా మరి గమనించినట్లయితే ఈ యొక్క సెకండ్ వేవ్ ఎప్పుడైతే అంతమవుతుందో అక్కడి నుంచి ఈ యొక్క థర్డ్ వేవ్ ప్రారంభమవుతుంది అని అంటే ఇంచుమించుగా ఈ జూలై, సెప్టెంబర్ ఈ మాసాల నుంచి థర్డ్ వేవ్ ప్రారంభం జరగవచ్చు అన్నటువంటి మరి అధ్యయనాల్లో కనబడుతూ ఉంది. తర్వాత ఈ యొక్క థర్డ్ వేవ్ అన్నది పిల్లల మీద ఎఫెక్ట్ అవుతుందన్నటువంటి విషయం చాలా వెలుగులోకి వచ్చింది. అందువలన ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే పిల్లలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మరి ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదటగా 60+ ఇయర్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 18 నుంచి 40 సంవత్సరాలలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఈ మధ్య మరి ఈ 5 సంవత్సరాలు పాలిచ్చే తల్లి కూడా ఇవ్వడం జరుగుతాము. ఈ విధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొత్తం అంతా జరిగినట్టయితే ఇంకా మిగిలింది ఈ యొక్క 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు. ఈ పిల్లలు ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ కొంచెం తక్కువగా ఉండడం, రెండవది వ్యాక్సిన్ ఎవరైనా ఎంచుకున్నట్లయితే మరి ఆ తల్లిదండ్రులు ఎవరైతే తల్లిదండ్రులు వ్యాక్సిన్ ఎంచుకోలేదో వారి ద్వారా పిల్లలకి ఈ యొక్క వ్యాధి సంక్రమించే అవకాశం కనబడతా ఉంది. అందువలన పిల్లలు ముఖ్యంగా మోస్ట్ వల్నరబుల్ గ్రూప్ కింద ఈ థర్డ్ వేవ్లో అనుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు థర్డ్ వేవ్ అంటే సెకండ్ వేవ్ ఎండ్ అయిన దగ్గర నుంచి థర్డ్ వేవ్ స్టార్ట్ అవుతుంది అంటారు. అసలు ఈ సెకండ్ వేవ్లో ఎవరైనా పిల్లలు ఈ కరోనాకి ఎఫెక్ట్ అయ్యారు సార్? యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు భారతదేశంలో మరి కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇంచుమించుగా 40,000 పిల్లలు ఎఫెక్ట్ అయినట్టుగా మరి రికార్డ్స్ ఉన్నాయి. ఆ యొక్క పిల్లలు కూడా ఎఫెక్ట్ అయిన పిల్లలు కోవిడ్ బారిన పడడం, ఈ యొక్క పెద్దవాళ్ళు అడల్ట్స్ ఏ విధమైనటువంటి సీరియస్నెస్ వచ్చిందో అటువంటి సీరియస్నెస్ అయితే ఈ పిల్లల్లో కనిపించకపోవడం ఒక సంతోషించదగ్గ విషయం సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారం ఏంటంటే సివియారిటీ అంతగా లేదు అంటున్నారు. అంటే బహుశా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ అంటారా, లేదంటే థర్డ్ వేవ్ కింద లెక్క? అంటే థర్డ్ వేవ్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే సార్, ఫస్ట్ వేరియంట్కి సెకండ్ వేవ్ దాంట్లోకి వేరియంట్కి చాలా విభిన్నమైనటువంటి వ్యత్యాసం వచ్చింది సార్. అంటే వేరియంట్లో అలా ఇప్పుడు థర్డ్ వేవ్లో మనం ఇంకొక వేరియంట్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యొక్క రూపం మార్పు చెందుతూ దానికి వాతావరణానికి అనుకూలంగా ఉన్నటువంటి యొక్క మార్పులు చేకూరడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఈ యొక్క మ్యూటేషన్స్ అంటాం, లేకపోతే వేరియేషన్స్ అంటాం. ఇటువంటివి ఈ వైరస్లు రావడం వెరీ వెరీ కామన్. అందువలన
ఏదైతే మనకున్నటువంటి భౌగోళిక పరిస్థితులు రెసిడెంట్ అయ్యి నిలబడి దాని ద్వారా వ్యాధి కలిగించే యొక్క శక్తి కలిగి ఉంటుందో ఆ రూపానికి వైరస్ రావడం చాలా చాలా జరిగేటువంటి సంఘటన. సార్ ఇప్పుడు ఈ థర్డ్ వేవ్ సంబంధించి ఈ మీకు ఉన్నటువంటి పైన హైయర్ అథారిటీ కావచ్చు, లేదంటే మీకు హెల్త్ సంబంధించినటువంటి నిపుణుల హెచ్చరికలు కావచ్చు, ఐసీఎంఆర్ సంబంధించినటువంటి హెచ్చరికలు కావచ్చు, అవి మీకు ఏ రకంగా సూచిస్తున్నాయి సార్? మన యొక్క భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉత్తర్వులు అయితేనే, ఐసీఎంఆర్ నిబంధనలు అయితేనే తెలియజేస్తున్నది ఏంటంటే, మొదట ఈ యొక్క థర్డ్ వేవ్ ఎదుర్కొనేటువంటి ప్రిపేర్నెస్ ముందు మనం కలిగి ఉండాలనేటువంటి ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం ఫస్ట్ వేవ్ చూసాం, సెకండ్ వేవ్ చూసాం. అదేవిధంగా థర్డ్ వేవ్లో కూడా ఈ పిల్లలకి వస్తున్నటువంటి విషయం చాలా ఎక్కువగా ప్రభుత్వమైనటువంటి సమయంలో మొదట ఫస్ట్ సెకండ్ వేవ్కి మనం ఏదైనా జాగ్రత్తలు తీసుకున్నామో ఆ జాగ్రత్తలు కూడా వీటికి కూడా మనం థర్డ్ వేవ్ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నటువంటి ఆ యొక్క సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజేషన్ చేసుకోవడం, గుంపులుగా కూడి మాట్లాడుకోవడం, పబ్లిక్ గ్యాదరింగ్స్ ఇటువంటివి మనం నివారించాల్సిన అవసరం కనబడుతూ ఉంది. సో వీటితో పాటు మరి ఇప్పుడు ద మోస్ట్ వలనరబుల్ గ్రూప్ కింద చెప్పుకున్న చిన్నపిల్లల విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతూ ఉంది. వారు బయటకు వెళ్ళినా, లోపలికి వచ్చినా, ఆ ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళినా, లేకపోతే ఇతరత్ర ఏ అవసరంతోనైనా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోయినట్లయితే మరి ఈ కరోనా వ్యాధి పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ కనబడతాం. అందువలన పిల్లలు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. అంటే అన్ఫార్చునేట్లీ ఈ కోవిడ్ థర్డ్ వేవ్ దృష్ట్యా బాగా ఎక్కువ ఇన్ఫెక్షన్తో, ఈ వైరల్ ఇన్ఫెక్షన్తో కనుక చిల్డ్రన్ వస్తే వారికి వైద్యం అందించేంత ఎఫర్ట్నెస్, ఎక్విప్మెంట్ మనకి అందుబాటులో ఉందా సార్? మనం గమనించినట్లయితే మనకున్నటువంటి పరిస్థితులు ఒకవేళ ఈ యొక్క చిల్డ్రన్స్కి కరోనా ఈ థర్డ్ వేవ్ వచ్చినట్లయితే మనం సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే కొంచెం తక్కువగానే కనబడతా ఉన్నాయి. మనకి ఈ రోజున పీడియాట్రిక్ ఐసీయూలు మనకు తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా పీడియాట్రిక్ వెంటిలేటర్స్ కూడా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం కనబడతాం. దాంతోపాటు ఇప్పుడు సీరియస్గా ఉన్నటువంటి కోవిడ్ పేషెంట్స్కి ఏమైతే మందులు వాడామో, రెమ్డెసివిర్ కానీ, మిథైల్ప్రెడినిసోన్, ఇటువంటి కాస్టిక్ డ్రగ్స్ మనం పిల్లలకు కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం అందుబాటులో తెచ్చుకోవాల్సిన అవసరం కనబడతాం. ఇందాక స్టార్ట్అప్లో చెప్తున్నట్టుగా ఒక 1 or 2 monthsలో దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉండబోతుంది సార్. ఈ లోపు మీరు అన్నట్టు పీరియాటిక్ ఐసీయూ సెక్షన్స్ మనం ఇంప్రూవర్ సెక్షన్ డెవలప్ చేసుకోగలమా సార్? ఈ థర్డ్ వేవ్ ఎదుర్కోవడానికి మనకు ఉన్నటువంటి ఈ యొక్క ప్రిపేర్నెస్ సరిపోదు. అయితే అంతగా మనం చిన్నపిల్లల్లో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం తక్కువగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు మనం భారతదేశ వ్యాప్తంగా చిన్నపిల్లలు చాలామందికి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క పాండాలు చాలా తక్కువగా సంభవించి, అదేవిధంగా సీరియస్గా పరిగణించడం కూడా చాలా తక్కువగా చూసాం. ఈ వేరియంట్కి సంబంధించి ఎలాంటి లక్షణాలు పిల్లల్లో మనం గమనిస్తే అది కోవిడ్గా నిర్ధారించుకోవచ్చు? సర్వసాధారణంగా మనం పెద్దల్లో ఏ విధమైన లక్షణాలు మనం గమనించాము అటువంటి లక్షణాలు పిల్లలు కూడా కనబడుతూ ఉంటాయి. జ్వరం, తీవ్రమైన జ్వరం రావడం, అదేవిధంగా జలుబు, తుమ్ములు, అదేవిధంగా థ్రోట్ పెయిన్, అంతేకాకుండా ఈ యొక్క కళ్ళు ఎర్రబడడం, అదేవిధంగా ఒకసారి దగ్గు, ఆయాసం, ఇటువంటి పరిస్థితులు కూడా మనం పిల్లల్లో గమనించవచ్చు. దీంట్లో 3 లక్షణాలు ఎప్పుడైనా మనం గమనించినట్లయితే దాన్ని మనం కోవిడ్ అని భావించి తగిన పరీక్షలు చేయించుకోవడం వల్ల మనం నిర్ధారించుకోవచ్చు. కొంతమంది సివియారిటీని బట్టి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, సివియారిటీ రేంజ్ని బట్టి కొంతమంది హోమ్ ఐసోలేషన్ సొంతంగా ఉండడం జరిగింది సార్. అలాగా పిల్లల్లో అలాంటి హోమ్ ఐసోలేషన్లో ఉండే పరిస్థితులు ఉంటాయంటారా, ఉండొచ్చు అంటారా? లేదంటే అజాగ్రత్త వహించకుండా డాక్టర్ని వెంటనే సంప్రదించడం మేలు అంటారా? ఈ హోమ్ ఐసోలేషన్ అన్నది మొదట ఈ యొక్క అడల్ట్స్లో వచ్చినట్టు కరోనా వ్యాధి అది డాక్టర్ చూసిన తర్వాత వీళ్ళు హోమ్ ఐసోలేషన్ ఉండొచ్చు, వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి, వీళ్ళు ఐసీయూలో ఉండాలి అనేటువంటి విషయాలు మరి అప్పుడు డాక్టర్ చెప్పడం ద్వారా తెలిసింది. అదేవిధంగా
ఇది ఇప్పుడు మొదట ఆరంభం కాబట్టి ఎటువంటి అజాగ్రత్త వహించకుండా మొదట డాక్టర్ని సంప్రదించడం ద్వారా అది అవునో కాదో హోమ్ ఐసోలేషన్ ఉండాలో లేకపోతే హాస్పిటల్లో ఉండాలో అన్నది నిర్ధారించిన డాక్టర్ కాబట్టి డాక్టర్ సలహా తీసుకుని చాలా మంచిది. సార్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 90% మనం వ్యాక్సినేషన్ ఫినిష్ చేసాం సార్. ఫస్ట్ సెకండ్ డోస్ కూడా అయిపోయినాయి. అయితే ఈ వ్యాక్సినేషన్ అయిపోయిన వాళ్ళు మాకు వ్యాక్సిన్ అయిపోయింది కాబట్టి కరోనా మాకు రాదు సోకదు అనే ధైర్యంతో మాస్కులు లేకుండా శానిటైజర్ వాడకుండా సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ తిరుగుతున్నారు. వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి వ్యాధి సోకదు అనేటువంటిది ఏదైనా ఉంది సార్? సర్వసాధారణంగా మనం వ్యాక్సిన్ అనేది దేనికి ఇస్తున్నామంటే వ్యాధి సంబంధించినటువంటి రెసిస్టెన్స్ బాడీలో డెవలప్ అవడానికి. అది డెవలప్ అవడం ద్వారా ఎప్పుడైనా ఆ వ్యాధి మనం సోకినప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి నష్టాలు మనం పడకుండా నివారించడానికి వ్యాక్సిన్ పనిచేస్తూ ఉంటుంది. అటువంటిప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నామని చెప్పేసి పదే పదే ఆ యొక్క కరోనాకు కానీ అటువంటి వ్యాధి దేనికైనా ఎక్స్పోజ్ అయినట్టు డెఫినెట్గా తిరిగి మళ్ళీ వచ్చేటువంటి అవకాశం వల్ల కనబడుతూ ఉంటుంది. అందువలన వ్యాక్సిన్ ఎంచుకున్నాము మనకు 100% మనకు ఎటువంటి వ్యాధి రాదు అన్నటువంటి ఆ యొక్క అలాంటి ఆలోచనలు మాత్రం ప్రజలు ఎవరు ఉండకూడదని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఇచ్చినటువంటి వ్యాక్సిన్ మనకి ఈ రోజున ఒక 80% మాత్రమే అది బాడీలో మనకి రెసిస్టెన్స్ డెవలప్ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కూడా పదే పదే వైరస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు డెఫినెట్గా మరొకసారి కరోనా వ్యాధి బారిన పడడం అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్నామని మనకి ఇంకేమీ రాదని మాస్క్ ధరించకుండా సోషల్ డిస్టెన్స్ పాటించకుండా శానిటైజర్ వాడకుండా మాత్రం ఉండకూడదు. శరీరంలో ఎన్ని రోజులు ప్రభావం చూపిస్తుంది సార్? ఈ ప్రభావం వ్యాక్సిన్ ప్రభావం ఎన్నాళ్ళు ఉంటుంది సార్? యాక్చువల్గా మొదటి డోస్ తీసుకున్న తర్వాత కోవిషీల్డ్ అయితే చూసిన ఈ రోజున 80 రోజులు నిడివి ఉండాలని చెప్పేసి రెండో డోసుకు నిడివి ఉండాలని తెలియజేయడం జరిగింది. మొదటి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసుకి 80 రోజులు ఈ మధ్యలో ఫస్ట్ డోస్ ద్వారా వచ్చేటువంటి ఇమ్యునైజేషన్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత సెకండ్ డోస్తో బూస్టింగ్ డెవలప్ అయ్యి ఆ పూర్తి స్థాయిలో ఇమ్యూనిటీ కరోనా వ్యాధి డెవలప్ అవ్వడం బాడీలో డెవలప్ అవ్వడం జరుగుతుంది. అది ఎంతకాలం ఉంటుందంటే దాని ఇమ్యూనిటీ సరసంగా ఒక వ్యాక్సిన్ తీసుకున్నామంటే బీసీజీ కానీ లేకపోతే హెపటైటిస్ బి కానీ ఇటువంటివి ఏది తీసుకున్నా సరే మనం ఒకసారి తీసుకుంటాం వ్యాక్సిన్. అంటే ఇంచుమించుగా ఎక్కువ టైం మనకి దానివల్ల ప్రొటెక్షన్ ఉంటుంది అనేటువంటి భావంతోనే ఎంతవరకు మనకి అధ్యయనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు తీసుకున్నటువంటి డోస్ మళ్ళీ రిపీట్ చేయమని అన్నటువంటి నిబంధనలు ఇంకా మనకి రాలేదు. 5 సంవత్సరాల తల్లిదండ్రులకి వ్యాక్సిన్ వేస్తున్నాం కదా సార్, అలాగా 5 సంవత్సరాలు అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఆల్రెడీ ఇస్తున్న మదర్స్ ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? గర్భిణీ స్త్రీలు ఈ వ్యాక్సిన్ ముందస్తుగా తీసుకోవచ్చా? దీనిపైన మీ సూచన సార్. సాధారణంగా మొదట్లో అయితే పాలిచ్చే తల్లులకు అదేవిధంగా గర్భిణీలకు ఈ యొక్క వ్యాక్సిన్ ఇవ్వడనేటువంటి నిబంధనలు ఉన్నాయి. మరి ఈ రోజున తల్లులు 5 సంవత్సరాల పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు తీసుకోవచ్చినటువంటి ఒక నిబంధన రావడం జరిగింది. ఎవరైతే తల్లులు యాక్టివ్ ఫీడింగ్లో ఉంటారో మొదటి 6 నెలలు కానీ మొదటి సంవత్సరంతో కూడా బిడ్డ తల్లి మీద ఆధారపడుతుంది ఆహారం కోసం. కాబట్టి ఆ టైము యాక్చువల్గా ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకోవడం కంటే కొంత పోస్ట్పోన్ చేసుకోవడం మంచిదని నేను అనుకుంటా ఉన్నాను, నా అభిప్రాయం. అదే పాలు విడిచి అన్నం తినే పిల్లలు మిగతా ఇతర ఆహార పదార్థాలు తినే పిల్లల్లో ఉన్న తల్లులు అయితే ధైర్యంగా తీసుకోవచ్చు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ప్రత్యేకించి ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదు. వారికి వ్యాక్సిన్ ఇవ్వనటువంటి నిబంధన అయితే మనకి ఎక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి రాలేదు. పాటించాలి సార్ ఫుడ్ విషయంలో కానీ లేదంటే వాళ్ళు రెగ్యులర్ వేసుకున్న మందుల విషయంలో కానీ ఏం జాగ్రత్త పాటించాలి సార్? సర్వసాధారణంగా డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్, థైరాయిడ్ ఇటువంటి డిసీజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. వ్యాక్సిన్ తీసుకోవడానికి ఈ యొక్క డిసీజ్ లేని కాంట్రా ఇండికేషన్ కాదు, అందువల్ల వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అయితే వారు వాడేటువంటి మందులు కంటిన్యూస్గా వాడుకోవచ్చు. అయితే తింటే విషయంలో మాత్రం మరి ఆల్కహాల్ అని కానీ మరి వేడి చేసే వస్తువులు, నాన్ వెజిటేరియన్, అదేవిధంగా స్పైసీ ఫుడ్స్ ఇటువంటివి వారం నుంచి 5 రోజుల నుంచి 100 రోజులు ఆపడం మంచిది. ఫైనల్గా ఈ
కోవిడ్ థర్డ్ వేవ్ నుంచి మన పిల్లల్ని రక్షించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన పిల్లలు కోవిడ్కి ఎఫెక్ట్ కాకుండా ఉంటారు అనేది తెలియండి సార్. సాధారణంగా మనం ఇప్పుడు గమనించినప్పుడు పిల్లలకు స్కూల్స్ లేవు, అదేవిధంగా పిల్లలు కూడా బయట అందరితో కలిసి ఆడడం లేకపోతే గుంపులుగా ఆడడం అనేటువంటిది కూడా లేనటువంటి అవకాశం. కానీ పిల్లలకి ఈ యొక్క వ్యాధి సోకిందంటే అది మరి బయటికి వెళ్ళినటువంటి పెద్దల ద్వారా మాత్రం లోపలికి ఇన్ఫెక్షన్ వస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. అందువలన పేరెంట్స్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనబడతా ఉంది. పేరెంట్స్ మరి మొదట వాడు ఆ యొక్క బయటకు వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవడం, శానిటైజర్ వాడడం, ఒకవేళ ఏదైనా అనుమానం ఉన్నప్పుడు, జ్వరం అనుమానం ఉన్నప్పుడు కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందని జరుగుతున్నటువంటి ఏమైనా కనబడితే వాళ్ళు పిల్లల దగ్గర రాకుండా వాళ్ళు సెపరేట్ రూమ్లో ఉండడం చాలా మంచిది. వాళ్ళగా ఐసోలేట్ అయిపోతే మరి వారికి ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ పిల్లలకు సోకకుండా ఉండే అవకాశం కలుగుతుంది. అందువలన ఇటువంటి లక్షణాలు ఏమన్నా ఉన్నప్పుడు వెంటనే మరి పేరెంట్స్ గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా పిల్లలను కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా మాస్క్ ధరింపచేస్తూ శానిటైజేషన్ వాడిస్తూ వాళ్ళను కూడా అవసరాన్ని బట్టి సోషల్ డిస్టెన్స్ ఇంట్లో కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. పిల్లల్లో ఎవరికైనా జ్వరం కానీ జలుబు కానీ తుమ్ములు కానీ ఇటువంటి ఏమైనా కనిపించినప్పుడు వెంటనే మరి డాక్టర్ని సంప్రదించి మరి పరీక్ష చేయించుకుని అది ఉందో లేదో నిర్ధారించుకోవడం చాలా చాలా అవసరం. చాలా ధన్యవాదాలు సార్, మీరు విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఈ యొక్క సూచన సూచించారు. థ్యాంక్ యూ సార్.